వివాదాస్పద వక్ఫ్ బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమ ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై రిజిజు చర్చ చేపట్టారు. దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. लोगों का भला के लिए अगर ये सरकार नरेंद्र मोदी जी के नेतृत्व में गरीब मुसलमानों के लिए काम कर रहा है तो इसमें आपत्ति क्यों होना चाहिए, आप लोग बताइए। इसलिए सर इसको धर्म जाति से बाहर उतर करके सबको सीधा सीधा अपना दिल से पूछ करके आप सोच के देखिए कि आप जो लोग आज इस बिल को विरोध कर रहे हैं, आज 1 साल 2 साल नहीं सदियों तक हमारा देश उसको याद रखेगा कौन इस बिल को समर्थन कर रहा है, कौन इस बिल को विरोध कर रहा है। आज चंद वोट के लिए, सत्ता के लिए हमारे मुसलमानों को आपने 70 साल से ज्यादा वोट बैंक बना करके गुमराह किया है। कितना और गुमराह करना चाहते हैं। अब हमारा देश में वोट बैंक का राजनीति नहीं चलेगा। इसलिए मैं कहना चाहता हूं, जब हमारा देश में इतना वक्त प्रॉपर्टी है तो इसको हम बेकार में पड़ा रहने नहीं दिया जा सकता है। गरीब मुसलमानों के लिए, आम मुसलमानों के लिए इस्तेमाल करना ही पड़ेगा। उसके लिए आज के ये वक्त संशोधन बिल जरूरत है। अध्यक्ष महोदय जी, వెలగపూడి సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, పవిత్రతను మరింత పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, గూగుల్ సంస్థ ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపైన ప్రధానంగా చర్చించారు. వెలగపూడి సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అన్నప్రసాద వంటశాల ఆధునీకరణకు అవసరమైన ప్రతిపాదనలు, డిజైన్లపై ఇప్పటికే టీవీఎస్ సంస్థ చేసిన సూచనల అమలుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. శ్రీవారి సేవకుల సేవను మరింతగా ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇతర రాష్ట్రాల రాజధానిలో స్వామివారి ఆలయాల నిర్మాణం ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయని, శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి తదితర అంశాలపై టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పవిత్రతను మరింత పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, గూగుల్ సంస్థ ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపైన చర్చించారు. అలిపిరి పరిధిలోని ప్రాంతాలను టెంపుల్ కారిడార్గా ఏర్పాటు చేయడంతో పాటు ముంతాజ్ హోటల్ నిర్మాణానికి మరో ప్రాంతంలో స్థలం కేటాయింపుపై సీఎం సూచనలు చేశారు. తిరుమలలో కోట్ల రూపాయలతో భవన నిర్మాణాలు చేపట్టడం, అనధికారిక దుకాణాలు, టీటీడీలో పాతుకుపోయిన అధికారుల బదిలీలపైన చర్చిస్తారు. వేసవిలో భక్తుల రద్దీ పెరగనుందన్న ఇప్పటి నుంచే చేపట్టిన చర్యలను టీటీడీ అధికారులు సీఎంకు వివరించారు. వాటాలు ఇవ్వలేదని రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరిమివేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ ఒక్క మంచి పని చేయదు, చేసేవారిని చేయనీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు అడ్డుపడితే రెడ్ బుక్లో వారి పేర్లు నమోదు ఖాయమన్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకర్పల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఐటీ విద్యాల శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. బయోఫ్యూయల్ ఉత్పత్తులు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం అన్నారు. పౌరుషం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువే అన్నారు. ప్రకాశం జిల్లాకు టీడీపీ చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు. 2019లో ఎదురుగాలి ఉన్న 4 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించామన్నారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు టీడీపీని గెలిపించారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలను నేరుగా చూశానన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు విధ్వంస పాలన సాగిందన్నారు. ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా ఉన్న కంపెనీలు తరిమేసిందన్నారు. వైసీపీ ఒక్క మంచి పని చేయదు, చేసేవారిని చేయనీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు అడ్డుపడితే రెడ్ బుక్లో వారి పేర్లు నమోదు ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఒక కంపెనీ పేరైనా చెప్పగలరా అని వైసీపీ నేతలను మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి
ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి, ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందన్నారు. సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయాయని, నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరు అందేవన్నారు. ప్రజలు వివిధ పనుల ద్వారా కట్టిన 3,000 కోట్ల రూపాయల నిధులు CFMS నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. CFMSలో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు మంత్రి నారాయణ తెలియజేశారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, నేను కలిసి పనిచేస్తామని తెలియజేశారు. ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్ మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చేస్తున్నాం. 2014-19లో కేంద్రం ఫండ్ ఇచ్చింది. డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజ్ని, అంటే వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ని వాటిని చేసుకోవడానికి ఇస్తే ఆ ఫండ్ వాడేశారు. ఆ వర్క్ ఆగిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆ వర్క్ ఆగిపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు చెప్పాను, ఆ వర్క్ని సిఆర్డీ ఫండ్స్తో కంప్లీట్ చేస్తామంటే చేయండి అని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని చెప్తూ మొన్న ఉగాది రోజు దాన్ని ఇనాగరేషన్ చేశారో అదే బాటలో, అదే డైరెక్షన్ ఈరోజు సుజనా చౌదరి గారు సుజనా మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం మనందరం అభినందించాలి. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 4వ రోజు వేద పండితులు వేదఘోష నడుమ ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందకరంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాసంను పురస్కరించుకుని వసంత నవరాత్రులు కనుల పండుగ నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 4వ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కలువ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. ఎర్ర కలువలు, మందారం, మల్లెపూలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణలతో మార్మోగింది. అనంతరం వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ చైత్రమాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన ఆగమోక్తంగా జరుగుతున్నట్టు తెలియజేశారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. అత్యంత ప్రీతికరమైనటువంటి
కనకాంబరములు, ఈ పుష్పాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈ రోజున జరుపుతూ ఉన్నారు. లోక కళ్యాణార్థమే చేసేటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ఈ విధమైనటువంటి సేవలు అందించినందువల్ల సమస్త జనులకు కూడా కష్టములను తొలగిపోయి సమస్త శుభములు కలుగుతాయి. అమ్మవారు సంతోషిస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారే పూర్ణాధికారిని ఈ సమస్త ప్రపంచానికి. శివ సత్యైక్యరూపులు లలితాంబిక అని చెప్పి ఆ లలితాదేవి యొక్క స్వరూపంలో సాక్షాత్తు దుర్గ. ఆమెకు వీళ్ళకు భేదం లేదు కనుక దుర్గ అంటే సర్వదేవతా స్వరూపమై మరి సర్వదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని పూజించినందువల్ల యమకోరులుగా పేర్కొనబడుతున్నటువంటి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినందువల్ల సమస్త ఈతి బాధలతో సమస్త జనులు శాంతి సౌఖ్యాలతో ఉంటారు, క్షేమం పొందుతారు. శ్రీమాత్రం. హంద్రీనీవా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డననే చెప్పుకునే జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2025 జూన్ కల్లా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. నగరంలోని గవర్నర్పేట క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలియజేశారు. హంద్రీనీవా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డలనే చెప్పుకునే జగనే కారణమని విమర్శించారు. 2014-19 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందన్నారు. హంద్రీనీవా నందు చంద్రబాబు ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం వాడుకోలేకపోయింది. 2025 జూన్ కల్లా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు రాయలసీమకు కృష్ణా గోదావరి జలాలు తరలించి రతనాల సీమగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. అసంపూర్ణంగా మిగిలిపోయిన టిడ్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ పాయస వెంకటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పింఛన్ల సమస్య, రేషన్ కార్డులు మరియు టిడ్కో ఇండ్ల లబ్ధిదారుల సమస్యలతో పాటు రోడ్లు, డ్రైన్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలు తీసుకునే ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదం వల్ల నిర్విరామంగా పడి ఉన్న టిడ్కో ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వీలైనంత తొందరలో వీటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని బోడే తెలియజేశారు. అలాగే పెన్షన్ల సమస్యతో పాటు రోడ్లు, ట్రైన్ల సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని వాటిని స్ఫూర్తిగా తాను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తనతో నేరుగా చెప్పుకోవచ్చునని, వాటిని పరిష్కరించేందుకు తనకు చేతనైన సాయం చేస్తానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజలకు వివరించారు. చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే 1-2 నెలల్లో నూతనంగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల టైప్లో, ఏటీఎం కార్డుల టైప్లో QR కోడ్ పెట్టి కొత్త కార్డులు కూడా ఈ నెలలో తయారవబోతా ఉన్నాయని ఈరోజు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ బైఫర్కేషన్ కానీ లేకపోతే రిమూవింగ్ కానీ అవి కూడా మరి ఆప్షన్ ఇస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. అవి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 300 కరెంటు బిల్లు వస్తేనే రేషన్ కార్డులు అవి కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది వచ్చి పెన్షన్, రేషన్ కార్డు కూడా తీసేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అవి కూడా మరి సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు నీరు రాకపోవటం కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేయడం. ఇప్పుడు ఒక రోడ్లో డ్రైనేజీ మంచినీటి సమస్య అలాగే రోడ్డు సమస్య చెప్పారు. అవి ఆల్రెడీ చైర్మన్ గారు టెండర్లు పిలుస్తున్నామని తెలియజేశారు. అలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం విధంగా ఈ రోజున ఈ యొక్క పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం. కృష్ణా జిల్లా కోడూరు మండలం మాచవరంలో కొలువైన శ్రీ తుంగ పల్లెమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షిక జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతులు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, కూటమి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కమిటీ పెద్దలు వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటం ప్రసాదం బహుకరించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచిందని, ఆయన మరణం పట్ల అనేక అనుమానాలు కలిగిస్తుందని దివి తాలూకా ఐక్య క్రైస్తవ సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేయాలని దివి తాలూకా ఐక్య క్రైస్తవ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేయాలని దివి తాలూకా ఐక్య క్రైస్తవ సంఘ ప్రతినిధులు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనగడ్డలో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జెడ్పీ బాలకోన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ప్రదర్శన వంతెన కూడలి వరకు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎస్పీ విద్యాశ్రీకి ఎస్ఐ శ్రీనివాసరావు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు. పాస్టర్లు విజయకుమార్, డి మోజెస్, పార్టీ మేయర్ ఎన్ జోసి, ఎం విలియం కేరీ, విజయకుమార్ తదితరులు ఈ ర్యాలీ పర్యవేక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, మొవ్వా తదితర మండలాలకు చెందిన పాస్టర్లు, విశ్వాసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ విజయప్రసాద్కు ఎస్ఐ కె ప్రతాప్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పరిషద్రాజు, విజయకుమార్, టి సత్యమూర్తి, ఎలీసా పలువురు పాల్గొన్నారు. క్రైస్తవ లోకానికి ఎంతో వేదనగా ఉంది. అయితే అది సహజమానమైతే దేవునికి మహిమ కలుగును గాక. ఇది హతసాక్షి అని మేము నమ్ముతున్నాం. క్రీస్తు కొరకు ఆయన చంపబడ్డాడు. ఇది తేటగా అనేక మంది సూచనలు చెప్తున్నారు. అనేక మంది విషయాలు కనబడ్డాయి. పోస్ట్ మార్టం కూడా వీడియోల్లో తీశారు. అదంతా కూడా పారదర్శకతో కూడినటువంటి న్యాయ విచారణ జరపాలి. భారత ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇందుకొరకే స్పందించవాలని క్రైస్తవ సంఘాలని ఒకే కంఠంతో ఏకీభవించి అడుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల గారి గురించి మాకు సమగ్ర విచారణ కావాలని మేము 7 మండలాల సంఘాల నాయకుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. సరైన విచారణ జరగాలి. పక్షపాతంగా జరుగుతూ అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెడుతూ ఒక మంచి వ్యక్తిని చెడ్డవాడని చిత్రీకరిస్తూ మరి ఆయన ఒక శాంతి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన చనిపోవడమే కాకుండా ఆయన మీద మత సంబంధమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నటువంటి క్రైస్తవ విరోధుల విషయంలో మేము ఎవ్వరికి విరోధులం కాదు. మేము కేవలము విచారణ జరిగించాలి, న్యాయం జరిగించాలని కోరుకుంటూ దివి ప్రాంత సంఘాల తరఫున మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.